రామాయణం అరణ్యకాండ 40 సర్గ. రావణాసుడు మారీచుడు చెప్పిన హితవచనాలన్నీ కూడా పెడచెవిన పెట్టి మాయలేడిగా మారి సీతను ప్రలోభపెట్టు దాని ద్వారా తనకు తోడ్పడమని ఆదేశించాడు. తన ఆజ్ఞను పాటించకపోతే తన చేతిలో చావు తప్పదని కూడా మళ్ళీ బెదిరించాడు మారీచుడిని రావణాసుడు. मारीचेनाथ तद्वाक्यं क्षमं युक्तं निशाचरः उक्तो न प्रतिजग्राह మత్తు కామ ఇవోషణం. మారీచుడు రావణాసుడితో చెప్పిన మాటలు యుక్తియుక్తములైనవి. అంటే ఏది చెప్పాలో అది చెప్పాడు. ఆ సందర్భానికి తగ్గట్టుగా తీసుకునే నిర్ణయం వల్ల జరిగే పరిణామాలు అవన్నీ కూడా చెప్పాడు. అతనికి ఎంతో మేలు చేసేవి, అవి వినదగినవి కూడా. అయినా సరే మూర్ఖత్వంతో మొండితనంతో రావణాసుడు మూడిన కారణంగా ఔషధాన్ని సేవించనట్లుగా ఆ మాటలన్నీ చెవికెక్కించుకోలేదు. తంపత్యహితవత్తానం మారీచం రాక్షసాధీపః అబ్రవీత్ పరుషం వాక్యం అయుక్తం కాలచోదితః. అపాయరహితములైన మంచి మాటలు అంటే ఏ మాటలు వింటే అపాయాలు ఉండవు, జరిగే కీడు జరగకుండా ఆగిపోతుంది. చెప్పినవన్నీ మారీచుడు రావణాసుడు విధికి ప్రేరణ కొద్దీ అవి చెవికెక్కలేదు, అవి దురుసుగా అనిపించాడు. అందుకుని తను ఏదైతే ఉద్దేశంతో అక్కడికి వచ్చాడో ఇప్పుడు అదే జరగాలి, తనకి అయిష్టంగా మాట్లాడాడు అన్నట్టుగానే తీసుకున్నాడు. కానీ తనకి మేలు చేసే మాటలు, తను తీసుకున్న నిర్ణయం మంచిది కాదు, దాని ద్వారా ఎట్లాంటి హాని జరుగుతుంది తనకి, తన బంధువర్గానికి, తన రాజ్యానికి అన్నది కూడా ఆలోచించే స్థితిలో లేడు. యత్కిలేతార్థయుక్తార్థం మారీచా మయి కథ్యతే వాక్యం నిష్ఫలమత్యర్థం ఉక్తం బీజమివోషరి. ఓ మారీచ, రాజు యొక్క మనస్సుని తెలుసుకుని నీవు పలికిన ఈ మాటలు అనుచితములు. అంటే ఇప్పుడు నేను ఏ కోరికతో వచ్చాను, నేనేం కావాలని అడుగుతున్నాను, నేను ఏం చెయ్యమని చెప్తున్నాను, దానికి వ్యతిరేకంగా నువ్వు ఎలా మాట్లాడుతున్నావు. ఈ మాటలన్నీ కూడా ఇవి మాట్లాడకూడనివి. అంటే ఎలా అయితే భూమి సరైంది కానప్పుడు విత్తనం ఎలాంటిదైనా సరే దానివల్ల ప్రతిఫలం ఏమీ ఉండదు, నిష్ఫలం అయిపోతుంది, వ్యర్థం అయిపోతుంది. నువ్వు పాప స్వభావం కలిగిన వాడివి, మూర్ఖుడివి. అందుకే మానవ మాత్రుడైన శ్రీరాముడి యొక్క యుద్ధం గురించి, ఆయన బలాల గురించి చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. రాజునైన నేను చెప్పిన దాన్ని చెవికెక్కించుకోవట్లేదు. వాక్యేర్నతు మాం శక్యం భేతుం రామస్య సంయుగే పాపశీలస్య మూర్ఖస్య మానుషస్య విశేషతః. ఒక మానవుడు అల్పుడు, అతని గురించి ఇంతలాగా ఆయన పరాక్రమమని, యుద్ధమని ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు. పైగా నన్ను ఏమాత్రము కూడా నువ్వు భయపెట్టలేవు. ఈ మాటలకి ఇంత బలం ఉంది, అంత బలం ఉంది, అది జరిగింది, ఇది జరిగిందంటే నేను భయపడతాను అనుకుంటున్నావా? నా నిర్ణయాన్ని మార్చుకుంటాను అనుకుంటున్నావా? నేను వాటికి భయపడేవాడిని కాదు. అందుకని నేను యుద్ధానికి తలపడాల్సిన స్థితి వచ్చినా సరే నేను వెనకాడను. సీత ఒక అపహరణ ప్రయత్నాన్ని కూడా నేను విరమించుకోను. ఇప్పుడు ఇన్ని చెప్పినప్పుడు నీకు నిజంగా అంత భయం లేకుండా ఉండి, అంత బలం ఉన్నప్పుడు యుద్ధానికే వెళ్ళి సీతను దక్కించుకోవచ్చు కదా. కానీ దానికి సిద్ధపడట్లా. అపహరించాలి, రాముడికి మానసికంగా బాధ కలిగించాలి, నా ప్రయత్నాన్ని నేను కొనసాగించుకోవాలన్నట్టుగానే ఉన్నాడు. యస్త్యక్త్వా సుహృదో రాజ్యం మాతరం పితరం తథా స్త్రీవాక్యం ప్రాకృతం శ్రుత్వా వనమేకపదే గతః. మూర్ఖురాలైన ఒక స్త్రీ అంటే ఆ కైకేయి మాటలకి కట్టుబడి తల్లిదండ్రులను, బంధువులను, చివరికి రాజ్యాన్ని కూడా వదిలేసి ఆ క్షణంలోనే అడవుల్లోకి వచ్చేసిన వాడు. అవశ్యం తు మయా తస్య సంయుగే కరఘాతినః ప్రాణేహ ప్రియతరా సీత హత్తవ్యా తవ సన్నిధం. యుద్ధంలో కరుణ్ణి చంపేశాడు ఆ రాముడు. ఆ రాముడి ప్రాణాల కంటే ప్రియమైన, ఆ రాముడికి సీత అంటే
ఎక్కువ, అందుకుని సీతను నీ సమక్షంలోనే తప్పకుండా నేను అపహరించుకుని తీరుతాను. ఏవం మే నిశ్చిత బుద్ధి హృది మారీచ వర్తతే నావ్యావర్తయితుం శక్య సేంద్రైరపి సురాసురేహ. ఓ మారీచ, ఇదియే నా మనస్సులోని మాట, ఇందులో తిరుగులేదు నా నిర్ణయంలో. ఇంద్రాది దేవతలు కానీ అసురులు కానీ నా ప్రయత్నం నుంచి నన్ను మరలించలేరు. నేను అనుకున్నది జరగవలసిందే. దోషం గుణం వా సంపృష్ట త్వమేవం వక్తుమర్హసి అపాయం వా వ్యూపాయం వా కార్యస్యాస్య వినిశ్చయే. సీత యొక్క అపహరణ కార్యాన్ని నిశ్చయం తీసేసుకున్నాను కాబట్టి గుణదోషాల గురించి, అంటే మంచి చెడ్డల గురించి, ఇది వేటి గురించి కూడా, మేలు చేస్తుందా కీడు చేస్తుందా, ఏం జరుగుతుంది దీని తర్వాత, నీవు ఎలా చెప్పినా సరే అది యుక్తమైనా కావచ్చు ఏదన్నా కావచ్చు, నేను మాత్రం ఇది చేసి తీరుతాను. పరిణామం ఏదైనా సరే నేను అది ఏదొచ్చినా దానికి నేను ఎదుర్కొంటాను. సంపృష్టేన తు వక్తవ్యం సచివేన విపశ్చిత ఉద్యతాంజలిన రాజ్ఞేయ ఇచ్చేద్భూతిమాత్మనః. తన క్షేమ లాభాల్ని కోరుకునేది తెలివిగల ఏ మంత్రి అయినా రాజు అడిగినప్పుడు మాత్రమే అతని ఎదుట అతను మళ్ళీ చాలా సావధానంగా నెమ్మదిగా ఆయనకి నమస్కరించి అప్పుడు ఆలోచన ప్రకటింపాలి. అంటే రాజు క్షేమాన్ని కోరైనా సరే, రాజుకి ఇది మంచి చేస్తుందన్నా సరే, ఆ సలహా ఎప్పుడు ఇవ్వాలి? రాజు అడిగినప్పుడు ఇవ్వాలి. రాజు అడిగినప్పుడు మాత్రమే చెప్పాలి. కానీ నీవు అనుకున్నట్టుగా నువ్వు చెప్పి అది నాకు మంచిది కాబట్టి నన్ను దాన్ని తగ్గట్టుగా అనుసరించమని చెప్పటానికి అది తగదు. అలా ఇష్టం వచ్చినట్టుగా ప్రకటింపకూడదు. వాక్యమప్రతికూలం తు మృదుపూర్వం హితం శుభం ఉపచారేణ యుక్తం చ వక్తవ్యో వసుధాదీపః. రాజుకి విన్నవించుకోవాల్సిన విషయాలు ఆయన ఆలోచనలకి మళ్ళీ ప్రతికూలంగానే ఉండాలి. అనుకూలంగా ఉండాలి కానీ దానికి వ్యతిరేకం ప్రతికూలంగా ఉండరాదు. అవి హితకరములైన మేలైన ఏదైనా సరే రాజు ఏదైతే అనుకుంటున్నాడో దానికి తగ్గట్టుగా మాట్లాడాలి తప్పితే అది కూడా గౌరవపూర్వకంగా ఆయనకి విన్నవించుకోవాలి. సావమర్థం తు యద్వాక్యం మారీచ హితముచ్యతే నాభినందతి తత్రాజా మానార్హో మానవర్చితం. ఓ మారీచ, ఏ రాజైనా సరే ఇతరుల నుంచి గౌరవ ఆదరాలు కోరుకుంటాడు. భక్తి శ్రద్ధలను వదిలేసి రాజు మాటను తోసిపుచ్చి ఎవరైనా మాట్లాడితే ఆ విషయము ఎలాంటి మంచి విషయమైనా సరే వాణ్ణి గౌరవించడు, రాజు మెచ్చుకోడు. పంచరూపాని రాజాను ధారయంత్యామితౌజసః అగ్నేంద్రస్య సోమస్య వరుణస్య యమస్య చ. ఓ నిశాచర, ఎంతో తేజస్సంపన్నులైన ప్రభువులు 5 దివ్య లక్షణాలు కలిగి ఉంటారు. వాళ్ళు ఎలా ఉంటారు? అగ్నిలాగా చాలా తీక్ష స్వభావం కలిగి ఉంటారంటే ప్రజ్వలిస్తూ ఉంటారు. అలాగే ఇంద్రుడిలాగా పరాక్రమవంతులై ఉంటారు. అలాగే చంద్రుడిలాగా ఆహ్లాదకరంగా ఉంటారు. అలాగే వరుణుడిలాగా ఇక్కడ నిగ్రహ లక్షణాలు కలిగి ఉంటాయి. అలాగే యముడిలాగా అంటే పాశం వేశాడంటే ఇంకా దాన్ని తప్పించుకునేది లేదు, అలా ఉంటారు. 5 లక్షణాలు ఉండాలి రాజులో. ఔష్ణం తథా విక్రమం చ సౌమ్యం దండం ప్రసన్నతాం ధారయంతి మహాత్మానో రాజానః క్షణధాచర తస్మా సర్వస్వవస్థాసు మాన్యాః పూజ్యాశ్చ పార్థివాః. ఈ 5 లక్షలు కలిగి ఉండి అలాగే ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే ప్రభువుని గౌరవించాల్సిందే, పూజించాల్సిందే. అంటే ఆయన ఏది చెప్తే అదే. ఆయన దండించినా సరే, లేకపోతే సామధన్ భేద దండ ఉపాయాలు అంటారు. రాజు యొక్క నిర్ణయాన్ని తీసుకుని అది సామరస్యంగా చేర్చాలంటే దానికి తగ్గట్టుగానే మళ్ళీ సమాధానం చెప్పాలి. అలాగే రాజు దండించాలి అంటే ఇంకా దానికి తిరుగులేదు. రాజు శిక్షించాలి అని ఒక నిర్ణయానికి వచ్చేసిన తర్వాత దాన్ని అమలుపరచాల్సిందే. ఇలా
ఆయన్ని ప్రసన్నుణ్ణి చేసుకోవటానికి అందరూ సిద్ధపడి ఉండాలి. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే ప్రభువుని గౌరవించాల్సిందే. ఆ ప్రభువు చెప్పిన మాటకి మర్యాదగా దాన్ని ఆచరించాల్సిందే కానీ ఎదురు సమాధానం చెప్పకూడదు. త్వం తు ధర్మమవిజ్ఞాయ కేవలం మోహమాస్థితః అప్యాగతం మాధౌరాత్మ్యాత్ పరుషం వక్తుమిచ్చసి. ఓ మారీచ, నువ్వు రాజును గౌరవించలేదు సరికదా, ఈ ధర్మాన్ని వదిలి అజ్ఞానాల్లో మునిగిపోయావు. అందుకే ఆభ్యాగతుడవయ్యి నన్ను దుర్జన రీతిగా ఇలా పౌరుషంగా నువ్వు మాట్లాడుతున్నావు. అంటే నాకు అసలు ఎదురు చెప్పడమే కుదరదు, నేను చెప్పింది మళ్ళీ దాన్ని అమలు చేయాలి, దానికి నువ్వు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు. గుణదోషం నా పృచ్ఛామి క్షమాంచాత్మని రాక్షస మయోక్తం తవ చైతావత్ సంప్రత్యామిత విక్రమ అస్మిస్తు త్వం మహాకృత్యే సహాయం కర్తుమర్హసి శృణు తత్కర్మ సాహ్యాయే యత్కార్యం వచనాన్ మమ. నేను తలపెట్టిన సీతా అపహరణ కార్యాన్ని మంచిదా చెడ్డదా నిన్ను అడగలేదే, నీ సలహా నాకెందుకు? పైగా నాకు ఇది క్షేమకరమా లేకపోతే ఇది నాకు నష్టకరమా లేకపోతే దీనివల్ల ఏమవుతుంది నేను నిన్ను అడగటలేదు. నేను ఇది చెయ్యాలన్న నిర్ణయం తీసుకుని ఇక్కడికి వచ్చాను. అందుకుని ఓ వీరా, నేను ఈ మహాకార్యానికి పూనుకుంటున్నాను, దీనిలో నీ సహాయం అవసరం, చేస్తావా లేదా అని కూడా నేను అడగట్లేదు, చెయ్యి అని చెప్తున్నాను. ఇంత మాత్రమే నేను నిన్ను అడిగింది. నువ్వు చెయ్యవలసిన సహాయం గురించి మాత్రమే చెప్తున్నాను, అది చెయ్యటానికి సిద్ధపడు. అందుకే అది జాగ్రత్తగా విను, నువ్వేం చెయ్యాలి. సౌవర్ణస్త్వం భృగు భూత్వా చిత్రో రజత బిందుభిః ఆశ్రమే తస్య రామస్య సీతాయాః ప్రముఖీచర ప్రలోభయిత్వా వైదేహీం యదిష్టం గంతుమర్హసి. ఓ మారీచ, వెండిలాగా తెల్లని చుక్కలు కలిగి చాలా చిత్రంగా ఉన్న బంగారు లేడి మీద తెల్లని వెండి లాంటి చుక్కలు అట్లాగా మారిపోయి నువ్వు రాముడు యొక్క ఆశ్రమానికి సమీపంలో వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి సీతాదేవి చూస్తుండగా అటు ఇటు సంచరిస్తూ ఉండాలి. స్వాం తు మాయా మృగం దృష్ట్వా కాంచనం జాతి విస్మయ ఆనయైనమితి క్షిప్రం రామం వక్షతి మైథిలి. ఆ విధంగా నువ్వు సీతకి కనిపించేలాగా ఆశ్రమం దగ్గర సంచరించినప్పుడు స్వేచ్ఛగా తిరుగుతున్న నిన్ను చూసి మోహపడుతుంది సీత. అంతటా ఆ బంగారు మాయలేడిని చూసి ఆశ్చర్యపడుతూ దీన్ని వెంటనే నాకు తెచ్చివ్వరా అని రాముణ్ణి అడుగుతుంది. अपक्रांते तु काकुत्से दूरं यात्वा व्युदाहर हे सीते लक्ष्मणेत्येवं రామవాక్యానురూపకం. రాముడు సీత కోరికను అనుసరించి నిన్ను పట్టుకోవటానికి సిద్ధపడతాడు. నువ్వు అతన్ని చాలా దూరం ఆశ్రమం నుంచి తీసుకెళ్ళిపోవాలి. తర్వాత రాముడి యొక్క కంఠస్వరాన్ని అనుసరించి నువ్వు హే సీత, హే లక్ష్మణ అంటూ చాలా గట్టిగా, పైగా ఎలా అరుస్తావు, ఆర్తనాదం. అంటే మనకి ఏదైనా అపాయం ఉన్నప్పుడు, ఏదన్నా మనకి బాధ కలిగినప్పుడు ఎలా అరుస్తాం, అలా అరవాలి అని చెప్పాడు. తచ్చుత్వా రామపదవిం సీతయా చాప్రోచోదితః అనుగచ్చంతి సంభ్రాంతః సౌమిత్రీరపి సౌహృదాత్. అలా నువ్వు ఆర్తిగా గట్టిగా అరిచేసరికి ఆ మాటలు విని సీత బాధకి లోనవుతుంది. రాముణ్ణి ఆదుకోమని లక్ష్మణుని ప్రేరేపిస్తుంది. అన్న మీదున్న భక్తి కారణంగా ఆయనకి సహాయపడాలని ఆ లక్ష్మణుడు కూడా తొట్టుపడుతూనే రాముడు ఎటెళ్ళాడో ఆ మార్గాన్ని అనుసరించి లక్ష్మణుడు కూడా ఆశ్రమం నుంచి బయటకు వచ్చేస్తాడు. अपक्रांते च काकुत्से लक्ष्मणे च यथा सुखम् आनयिष्यामि वैदेही సహస్రాక్ష సచీమివ. ఈ విధంగా ఆశ్రమంలో లక్ష్మణుడు కూడా దూరం అయిపోయిన తర్వాత ఇంద్రుడు సచీదేవి వలె నేనును వైదేహి, ఇక్కడ ఇంద్రుడి భార్య సచీదేవి, ఈయన వేరో పరుల భార్యని ఆశించి వచ్చాడు. పైగా ఇక్కడ చెప్పేది ఏంటి అంటే ఇంద్రుడు యొక్క భార్య అయిన సచీదేవి ఎలా ఉందో అప్పుడు నేను ఆ సీత కూడా సులభంగా
తీసుకుని నేను వెళ్ళిపోతాను. అంటే నా సొంతమైనది. ఇప్పుడు నా వస్తువు నేను ఎక్కడికన్నా వెళ్ళి ఇక్కడ పెట్టేసి వేరే పని చూసుకుని వచ్చి ధీమాగా తీసుకుంటాను. ఎందుకంటే అది నా వస్తువు. నన్ను అడగటానికి ఎవరు సరిపోరు, అది నాదే. కానీ వేరొకళ్ళ దాని మీద నువ్వు ఆశపడటమే తప్పు. పైగా దాన్ని పోల్చుకోవటం కూడా ఏదో నాకే హక్కు ఉంది, అది నాకే చెందాలి అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అందుకే ఇక్కడ ఇంద్రుడు సచీదేవిలాగా నేను ఆ వైదేహిని సులభంగా తీసుకుని వెళ్ళిపోతాను. ఏవం కృత్వా త్విధం కార్యం యథేష్టం గచ్చ రాక్షస రాజ్యస్యార్థం ప్రయచ్చామి మారీచ తవ సువ్రత. అందుకే ఓ మారీచ, ఓ సువ్రత అంటే సుగుణాలతో కూడుకుని చక్కమైన వ్రతాల్లాగా ఆచరించేవాడా, ఇంత మాత్రము నా పని నువ్వు చెయ్యి. నువ్వు యథేచ్ఛగా వెళ్ళిపో. ఈ విధంగా సహాయపడినందుకు నీకు నా రాజ్యంలో కూడా సగభాగాన్ని ఇచ్చేస్తాను. అంటే నువ్వు ఇంతే చెయ్యాలి. వాళ్ళిద్దరిని అక్కడి నుంచి దూరంగా తీసుకెళ్ళిపోతావు. తీసుకెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నువ్వు యథేచ్ఛగా నీ పని నువ్వు చేసుకోవచ్చు. ఎందుకంటే సీతను అపహరించాలి, ఆమెను తీసుకుని నేను వెళ్ళిపోతాను, నా పని అయిపోతుంది. నువ్వు ఇంకా నీ ఇష్టం వచ్చింది చేసుకో, నీకు నా రాజ్యంలో కూడా సగభాగం ఇచ్చేస్తానని చెప్పాడు. గచ్చ సౌమ్య శివం మార్గం కార్యస్యాస్య వివృద్ధయే అహం త్వానుగమిష్యామి సరదు దండకావనం. ఓ సౌమ్యుడా, ఈ కార్య సాధనకి ఆకర్షణీయమైన రీతిలో నువ్వు వెళ్ళాలి. అంటే నిన్ను చూడగానే ఇది కావాలి అని సీత ముచ్చట పడాలి. ఎలా పడితే అలా వెళ్తే కుదరదు. ఆవిడ మళ్ళీ నిన్ను ముచ్చట పడకపోతే మళ్ళీ ఇదంతా వృధా అయిపోతుంది. నేను రథం మీద నిన్ను అనుసరించి ఆ దండకరణ్యాలకి నేను కూడా నీ వెనకాలే వస్తాను. ప్రాప్య సీతాం అయుద్ధేన వంచయిత్వా తు రాఘవం లంకాం ప్రతి గమిష్యామి కృతకార్య సహత్వయా. ఎలాంటి యుద్ధానికి అవసరం లేకుండా, నేనేం కష్టపడకుండా రాముణ్ణి మోసం చేసేసి సీతను తీసుకుని అంటే నేను వచ్చిన కార్యానికి నేను చేసేసుకుంటాను కాబట్టి నీతో కలిసి నేను లంకకి చేరుకుంటాను. ఎలా ఉంది అంటే సింహం యొక్క బోన్లోకి మనం వెళ్ళిపోయి మళ్ళీ యథేచ్ఛగా బయటకు వచ్చేద్దాం అని అనుకుంటాం. ఏదో పిల్లి దగ్గరికి వెళుతున్నాను అన్నట్టుగా మనం ఊహించేది. ఎందుకంటే అక్కడ ఏముందో తెలీదు, పరిణామం ఏమవుతుందో మనం ఊహించడానికి ఊహలకి అతీతంగా ఉంది. ఎందుకు అంటే ఇప్పుడు నెత్తి మీద కొన్ని ఉన్నప్పుడు ఏమవుతుందంటే బుద్ధి అన్నది పని చెయ్యదు, ఆలోచించలేదు. ఆ ఎంత వికారాలతో ఉన్నప్పుడు అంతలాగా మందబుద్ధి అయిపోతూ ఉంటుంది. అన్నీ ఆలోచించుకుని మనకు అనుగుణంగా అన్నీ జరుగుతాయంటానికి కూడా వీలు లేదు. కాకపోతే ధర్మాన్ని వదలకుండా ఉండటమే మనం చెయ్యాలి. ఆ ధర్మబద్ధంగా ఎంత శక్తి ఉందో, ఎంత జ్ఞానం ఉందో ఆ పరిమితిలోనే, ఆ పరిధిలోనే చేస్తావు. కానీ ధర్మాన్ని తప్పకుండా ఉంటే ఒకలాగా ఉంటుంది. ఆ ధర్మానికి పాలు పడితే ఎంత శక్తి ఉన్నా, ఎంత బలం ఉన్నా సరే భస్మంలాగా అయిపోతాయి సర్వము. క్షణం చాలు. కష్టపడటానికి కొన్ని సంవత్సరాలు పట్టు ఉండొచ్చు, కానీ తొలగిపోవటానికి ఒక్క క్షణం చాలు. అందుకే యథేచ్ఛగా నేను సీతను తీసుకుని మళ్ళీ నా రాజ్యానికి నీతో పాటు వెళ్ళిపోతాను అనుకున్నాడు. ఏ కార్యం కోసం వచ్చానో ఆ కార్యం అయిపోతుంది అని. నచేత్ కరోషి మారీచ హన్మిత్వా మహామధ్యవై ఏతత్ కార్యమవశ్యం మే బలాదపి కరిష్యసి రాజ్ఞో హి ప్రతికూలస్థో న జాతు సుఖమేధతి. ఓ మారీచా, నేను చెప్పినట్లు చెయ్యకపోతే నిన్ను ఇప్పుడే నేను చంపేస్తాను. నీకు ఇష్టం లేకున్నాను, నీ చేతనే నేను ఈ పని చేయించి కూడా తీరుతాను. రాజుకు ఎదురు చెప్పకూడదు. రాజుకు ఎదురు తిరిగిన వాడికి అసలు సుఖమే లేదు, అది గుర్తుపెట్టుకో అన్నాడు. అంటే చేసినా చేస్తాడు, చెయ్యకపోయినా చేస్తాడు. అలాంటి పరిస్థితి కల్పించి వదిలేశాడు రావణాసుడు. ఆసాధ్యతం జీవిత సంశయస్తి మృత్యుర్ధ్రువో హ్యత్య మయా విరుధ్య ఏతత్యతావత్ ప్రతిగృహ్య బుద్ధ్యా యథత్రాపత్యం కురు తథాత్వం. ఓ రాక్షస, నువ్వు మృగరూపాన్ని దాల్చి సీతారాముల ఆశ్రమం దగ్గరికి వెళ్ళకపోతే ఒకవేళ విధివశమున నీ ప్రాణాలు దక్కవచ్చేమో. అంటే నువ్వు రాముడి దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా నీకు ప్రాణాలు దక్కే అవకాశం ఉంది, ఇలా నువ్వు మాయలేడిగా వెళితే. కానీ నేను చెప్పినట్టు చెయ్యకుండా దానికి వ్యతిరేకంగా నువ్వేమన్నా చేస్తే నా చేతుల్లో మాత్రం నీ ప్రాణాలు పోవలసిందే, అనంతవాయువులో కలిసిపోతాయి. ఇది మాత్రం నిజం, బాగా ఆలోచించుకో.
ఈ రెండిటిలో నీకు మేలైంది ఏదో అదే నువ్వు ఆలోచించుకుని ఆచరించుకో. నేను చెప్పింది చేస్తావా లేదా నా చేతుల్లో చేస్తావా అని అడిగారు. చేసే క్రమంలో రాముడి దగ్గరన్నా నీ ప్రాణాలు ఇంతకు ముందు ఎలా అయితే బతికిపోయా అలా నువ్వు బతికిపోవచ్చు. కానీ నేను చెప్పింది చేయకపోతే మాత్రం ఇప్పుడే ఇక్కడే చంపేస్తాను అన్నాడు. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణంలో అరణ్యకాండలో 40 సర్గ సంపూర్ణం.